ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు సమ్మె సైరన్ మోగించి 48 గంటలు కావస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మల యొక్క కనీస వేతన డిమాండ్ అనేది పరిష్కారం చేయకపోగా ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తిరిగినా కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయలేని పక్షంలోనే ఈరోజు సమ్మె అనివార్యమైంది. మరి రెండో రోజు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా ఇద్దరు కూడా వచ్చి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు బాసటగా నిలవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు పక్క రాష్ట్రంలో తెలంగాణ కన్నా 1,000 రూపాయలు వేతనం ఎక్కువగానే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి విస్మరించారు. అదేవిధంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల యొక్క పనిభారాన్ని కూడా తగ్గిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వీరి వేతనాన్ని పట్టించుకోకపోవడం జరుగుతుంది. వారి యొక్క మరి సలహాదారులకు మాత్రము లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు 1 నయా పైసా వేతనం పెంచడానికి ఇన్ని రోజులు ఎందుకు కావస్తుందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా శాసనసభ్యులు ఇంతమంది వేలాది మంది ఈరోజు రోడ్ల మీదకి వస్తుంటే ఎందుకు శాసనసభ్యులుగా ఓట్లేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఇక్కడికి వచ్చి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు సమాధానం చెప్పడానికి నోరెందుకు బయటికి రావడం లేదో సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా, టీఎన్టీయూసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.